అమెరికా, ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. హోర్ముజ్లో ఉద్రిక్త పరిస్థితులు, క్రూడాయిల్ సరఫరాలో జాప్యంతో ఇండియాతో పాటు ఇతర దేశాల్లో పెట్రోల్ నుంచి అన్నిటి ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఒమన్తో భారత్ ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ మెగా డీల్ వల్ల ఇకపై ఒమన్కు వెళ్లే మన భారతీయ ఎగుమతుల్లో ఏకంగా 99% పైగా వస్తువులపై ఎలాంటి సుంకం ఉండదు. అంటే పూర్తి ఉచితంగా పన్నులు లేకుండా ఎగుమతి చేసుకోవచ్చు. అంతేకాదు ఒమన్ నుంచి మన దేశానికి వచ్చే ఖర్జూరాలపై కూడా కోటా ఆధారిత సుంకాల మినహాయింపులు లభించనున్నాయి. దీనివల్ల రానున్న రోజుల్లో మార్కెట్లో మనకు ఖర్జూరాలు మరింత చౌకగా లభించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం మన దేశ ఎగుమతిదారుల పాలిట ఒక పెద్ద వరంగా మారబోతోంది. నిజంగా ఈ ఒప్పందం వెనుక కేవలం వ్యాపారమే కాదు, అంతకంటే పెద్ద భౌగోళిక వ్యూహం ఉంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నిరంతరం ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనివల్ల గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఖతార్ల నుంచి మనకు రావాల్సిన చమురు, సహజ వాయువు రవాణా నిలిచిపోతోంది. ప్రపంచ చమురులో 5వ వంతు హోర్ముజ్ ద్వారానే వెళ్తుంది. అయితే ఒమన్ దేశ తీర ప్రాంతం హోర్ముజ్ జలసంధికి వెలుపల ఉండడం భారత్కు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారింది. పొరపాటున హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినా సరే ఒమన్కు చెందిన పోర్ట్ ఆఫ్ సలలా, పోర్ట్ ఆఫ్ దుఖ్ము వంటి ప్రధాన నౌకాశ్రయాల ద్వారా భారత్ సులభంగా ఇంధన రవాణా, అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం మన ఎగుమతుల్లో 99.38% విలువ చేసే 98.08% టారిఫ్ లైన్లకు ఒమన్ తక్షణం 0 సుంకాన్ని వర్తింపజేస్తోంది. అంతకుముందు 15.33% ఎగుమతులకే అత్యంత ప్రాధాన్య దేశం హోదా ఉండేది. మిగిలిన వాటిపై 5 నుంచి 100% సుంకం వర్తించేది. ఇప్పుడు మన ఎగుమతిదారులు, వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు లభిస్తాయని మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రత్నాభరణాలు, జౌళి, తోలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ వస్తువులు, ఫార్మా రంగాలకు ప్రయోజనం కలుగుతోంది. కేవలం వస్తువులే కాదు, ఈ డీల్ వల్ల భారతీయ వ్యాపారవేత్తలు 60 రోజులు, స్వతంత్ర వృత్తి నిపుణులు 180 రోజులు, కార్పొరేట్ ఉద్యోగులు గరిష్టంగా 4 ఏళ్ల పాటు ఒమన్లో నివసించడానికి వీలు కలుగుతోంది. ప్రతిగా భారత్ కూడా ఒమన్ నుంచి వచ్చే 78% వస్తువులపై సుంకాన్ని తగ్గించింది. ఇప్పటికే మన పారిశ్రామిక రంగానికి అవసరమైన ఇంధనం, ఎరువులు, ముడి పదార్థాలను ఒమన్ భారీగా సరఫరా చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మనం ఒమన్ నుండి $7.2 బిలియన్ దిగుమతులు చేసుకోగా అందులో ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎరువులతో పాటు మెథనాల్, అమ్మోనియా ప్రధానంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత 2 ఏళ్లలో $10.61 బిలియన్ నుండి $11.18 బిలియన్ పెరిగింది. ఈ ఒప్పందంతో రాబోయే 2-3 ఏళ్లలో అదనంగా మరో $2 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఒమన్లో స్థిరపడిన 7 లక్షల మంది భారతీయులు ఏటా $2 బిలియన్ నగదును భారత్కు పంపుతున్నారు. మొత్తానికి 55 లక్షల జనాభా ఉన్న చిన్న దేశమైనప్పటికీ భౌగోళిక రవాణా పరంగా ఒమన్ భారత్కు అత్యంత కీలకమైన మిత్ర దేశంగా అవతరించింది.